వినాయక చవితి ఉత్సవాల ముగింపు దశకు చేరుకున్నాయి. నవరాత్రులు ముగుస్తుండటంతో అధికార యంత్రాంగం నిమజ్జనం పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి కూడా గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో బడా గణపతి దర్శనాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ అర్ధరాత్రి వరకే లంబోదరుడి దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. ఆ తర్వాత భక్తుల దర్శనాలను నిలిపివేస్తామని తెలిపారు. ఇక శనివారం మహాగణపతి నిమజ్జనం సందర్భంగా షెడ్ తొలగింపు పనులు, క్రేన్ ఏర్పాటు కారణంగా శ్రీకు దర్శనం, సర్వదర్శనాలకు అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు భక్తులు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే ఖైరతాబాద్ పాత సైఫాబాద్ పిఎస్ ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, అంబేద్కర్ విగ్రహం మీదుగా గణనాథుడు ట్యాంక్ బండ్ కు చేరుకునున్నాడు. రైట్, ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. సో గత వినాయక చవితి పండుగ రోజు నుంచి కూడా లంబోదరుడు వినాయకుడు భక్తి శ్రద్ధలతో వేలాది మంది, లక్షలాది మంది భక్తుల పూజలు అందుకున్నాడు. సో నవరాత్రులు చివరి దశకు చేరుకున్నాయి. మరో 2 రోజుల్లోనే వినాయకులు, వేలాది వినాయకులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మొత్తంగా కూడా ట్యాంక్ బండ్ లో నిమజ్జనానికి సిద్ధమవుతా ఉన్నాయి. ఈ సందర్భంలో సో నవరాత్రుల వేదికలు చివరి దశ చేయడంతో పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. సో మొత్తంగా కూడా నగర వ్యాప్తంగా వేలాది విగ్రహాలు హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో నిమజ్జనమయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క వినాయకుల శోభాయాత్రలు లక్షలాది మంది జనం పాల్గొంటారు. సో ప్రతి ఏటా వినాయక నిమజ్జనం రోజున హైదరాబాద్ ట్యాంక్ బండ్ సంస్థలతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున శోభాయాత్రలు, లక్షలాది మంది డప్పు చప్పులు లేకుంటే వాయిద్యాల మధ్య గణనాయకుడిని, గణాధిపతిని తీసుకొని నిమజ్జనం చేయడానికి సిద్ధపడతారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి ఆసక్తి అత్యంత ప్రతిష్టమైన, అత్యంత పవిత్రమైనటువంటి ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా ఇందులో ఉంటుంది. సో అత్యంత పెద్ద గణపతి అయినటువంటి మహాగణపతి, ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి కూడా శనివారం నాడు సిద్ధమవుతున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇక ఈ రోజు అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ మహాగణపతి సంబంధించి దర్శనాలకు అవకాశం ఇస్తామని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజు అర్ధరాత్రి వరకు, అంటే రేపు ఉదయం తెల్లవారు వేకుజామున వరకు 1 గంట 2 గంటల వరకు మాత్రమే ఈ యొక్క బడా గణపతిని, ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునే అవకాశం భక్తులకు ఉంటుంది, అవకాశం కల్పిస్తామని చెప్పేసి నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఆ దర్శనాల తర్వాత రేపు మొత్తంగా కూడా ఆ మహాగణపతికి సంబంధించినటువంటి షెడ్ గాని ఇతరత్ర అంటే నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సో ఒకవైపు కనుక, ఎందుకంటే ఆదివారము గ్రహణం ఏర్పడుతూ ఉంది కాబట్టి శనివారం అర్ధరాత్రి 12 గంటల లోపే పూర్తి స్థాయిలో, అంటే ఆదివారం వచ్చే లోపే బడా వినాయకుని లేకపోతే మొత్తం కూడా నగర వ్యాప్తంగా వినాయక నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని పండితులు సూచిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా కొంత శనివారం సాయంత్రం అర్ధరాత్రి లోపే మొత్తంగా వినాయక నిమజ్జనాన్ని పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సో పెద్ద ఎత్తున భక్తులు చూడడానికి వస్తుంటారు కాబట్టి అదే సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వస్తున్న నేపథ్యంలో సో సెక్యూరిటీకి ఇబ్బంది లేకుండా, ఇతరత్ర ఎలాంటి ఇబ్బందులకు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో గణపతి అయినటువంటి ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించి కూడా నిమజ్జనానికి రేపటి ఉదయం నుంచే ఏర్పాట్లు చకచక జరిగిపోతాయి. సో ఈ నేపథ్యంలో ఎవరు ఒకవేళ మహాగణపతి దర్శించుకోవాలనుకున్నా ఈ రోజుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ రోజు అర్ధరాత్రి వరకే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు వచ్చి అక్కడికి దర్శనం కోసం వచ్చి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి కూడా కొంత నిర్వాహకులు సూచిస్తున్నారు. ఎందుకంటే మహాగణపతికి సంబంధించినటువంటి ఈసారి 69 అడుగుల మహాగణపతిని పెట్టారు. సో ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి షెడ్డును అవన్నీ కూడా తీయాల్సి ఉంటది కాబట్టి ఈ నేపథ్యంలో క్రేన్లు ఇతరత్ర అంతా నిమజ్జన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇబ్బందులు కలగకుండా, అంటే నిమజ్జన ఏర్పాట్లకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో స్వీకృత దర్శనం, సర్వదర్శనాలకు అవకాశం ఉండదు, నిలిపివేస్తున్నామని చెప్పేసి కూడా తెలిపారు. సో భక్తులు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఈ రోజు పరిమితం తప్ప రేపు వచ్చి అనవసరంగా ఇబ్బంది పడవద్దు అనేది ఇప్పటికే అక్కడ చెప్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో
ఇక నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే ఈసారి ఖైరతాబాద్ గణపతిని 69 అడుగుల్లో పెట్టారు. సో విశ్వశాంతి, ప్రపంచంలో శాంతి నెలకొనే ఒక ఉద్దేశంతో విశ్వశాంతి మహావినాయకుడిని ఏర్పాటు చేశారు. సో ఈ యొక్క ఏంటంటే ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. సో కొన్ని ఆందోళనగా ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా శాంతి నెలకొనే ఒక ఉద్దేశంతో అదే థీమ్ తో ఈసారి ఈ యొక్క బడా గణేశుని ఏర్పాటు చేశారు. సో మొత్తంగా కూడా ఇది విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పూజలు అందుకున్నటువంటి మహాగణపతి 69 అడుగులో భక్తులకు దర్శనం ఇచ్చారు. నిత్యం వేలాది మంది వినాయక పండుగ రోజు నుంచి, వినాయక చవితి రోజు నుంచే వచ్చి మహాగణపతిని దర్శించుకున్నారు, పూజలు అందించారు భక్తి శ్రద్ధతో. ప్రతి ఎంతో మంది మహాగణపతి శోభాయాత్ర ఏ మార్గంలో కొనసాగనుంది, దానికి తగ్గట్టు అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా సమన్వయం చేసుకున్న పరిస్థితి ఉందా? ఎంత సమయంలోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు అలాగే ఉత్సవ కమిటీ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి? శివ, ఖచ్చితంగా ఈ ఖైరతాబాద్ సంబంధించి ఖైరతాబాద్ పాత సైఫాబాద్ పిఎస్ నుంచి మొదలు పెడితే ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా అంబేద్కర్ మీదుగా గణనాథుని ట్యాంక్ బండ్ చేర్చాలని చెప్పి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. సో దానికి అనుగుణంగానే ఆ ఏరియాకి సంబంధించి పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్న నగరంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కరెంటు వైర్లు కావచ్చు, ఇతరత్ర కేబుల్ వైర్లు కావచ్చు, కొంత అడ్డు ఉన్న పరిస్థితి ఉంది. వాటి ఆ లైన్ లో మొత్తం కూడా మహాగణపతి 69 అడుగుల పెద్ద గణపతి కాబట్టి, భారీ గణపతి కాబట్టి ఆ రూట్ లో మొత్తం కూడా ట్రాఫిక్ క్లియర్ లేకుండా, అదేవిధంగా గణనాథ ఇబ్బంది లేకుండా కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అదే సందర్భంలో ఎందుకంటే కొంత హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వస్తున్న నేపథ్యంలో హై అలర్ట్, సెక్యూరిటీ పరంగా కూడా హై అలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున పోలీసులు కూడా జిల్లాల నుంచి, తెలంగాణ జిల్లాల నుంచి కూడా పోలీసులను హైదరాబాద్ కు నిమజ్జనానికి కోసం ప్రత్యేకంగా బందోబస్తుకు తీసుకొస్తున్నారు. సో భక్తులకు కావచ్చు, అదేవిధంగా శోభయాత్రలో పాల్గొనే వారికి, వినాయక నిమజ్జనానికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి, పోలీసు వర్గాలు చెప్తున్నాయి. సో ఏదేమైనా ఒకటి ఏంటంటే ఈ రోజు అర్ధరాత్రితోనే మహాగణాధిపతిని దర్శించుకునే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకే అతన్ని దర్శించుకొని పూజలు అందించే అవకాశం ఉంటుంది. రేపు ఉదయం నుంచి కూడా మొత్తంగా కూడా దర్శనాలు ఉండవు, అవకాశం ఉండదు. అదే సందర్భంలో నిమజ్జనానికి ఏర్పాటు జరుగుతాయి కాబట్టి అక్కడికి వచ్చి ఇబ్బంది పడవద్దు అని చెప్పేసి కూడా ముందస్తుగానే నిర్వాహకులు చెప్తా ఉన్నారు. సో కొంత ఈ విషయం ఖచ్చితంగా అందరూ దృష్టిలో పెట్టుకొని మహాగణపతిని ఒకవేళ దర్శించుకోవాలనుకుంటే ఈ రోజు మాత్రమే దర్శించుకోండి, ఈ రోజు అర్ధరాత్రి వరకే దర్శించుకోవాలని చెప్పేసి నిర్వాహకులు పదే పదే చెప్తున్నారు. సో దృష్టిలో పెట్టుకొని ఇక నెక్స్ట్ భక్తులు కూడా ఆ వైపు ఫాలో అయితే బాగుంటుందని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో పాటుగా నిమజ్జనానికి వెంటనే అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో మొత్తంగా కేవలం ఇప్పుడే కాదు, కొన్ని చోట్ల నగరంలో, హైదరాబాద్ నగరంలో పలు చోట్ల లడ్డూ వేలాల ప్రక్రియ కొనసాగుతోంది. మొన్న 5వ రోజు నుంచే కూడా నగరంలో, ఆదివారం నుంచే కూడా పలు చోట్ల ఈ యొక్క నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. సో అల్టిమేట్ గా ఈ శనివారం మాత్రం మొత్తం హైదరాబాద్ నగరంలోకి సంబంధించి పూర్తి స్థాయిలో వేలాది విగ్రహాలు నగరం నలుమూలల నుంచి కూడా ఆ విగ్రహాలు ట్యాంక్ బండ్ తరలి వచ్చి మొత్తం వినాయక నిమజ్జనం సంబంధించి నిమజ్జనం జరుగుతుంది. సో అడుగడుగున సీసీ కెమెరాలు, అడుగడుగున పోలీస్ బందోబస్తు, అదే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పెద్ద ఆ నిమజ్జనం సంబంధించి క్రేన్లను మొత్తం కూడా ఏర్పాటు చేశారు. సో ఫైనల్ గా ఈ 2 రోజుల్లో నిమజ్జనం ప్రక్రియ పూర్తి కాబోతోంది. సో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడికి నిమజ్జనం మరొక 2 రోజుల్లో మిగనుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.